హాయ్ చెప్పు. హాయ్ గైస్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. I'm only believe on Jesse bhai because game changer player. He is only one guy, is Jasprit Bumrah. I love you. అయిందా? హలో గైస్ చెప్పు. చెప్పు. హలో గైస్. ఎందుకురా నా జీవితంతో అట్ట ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? చెప్తే మన ఇద్దరం క్రికెట్ ఆడుకుందాం కిందకి వెళ్ళి. చెప్పు. హలో గైస్. దగ్గరికి రా. చెప్పు. దగ్గర కొంగలు కొంగు. హలో గైస్. హలో గైస్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు అందరూ? అలా కాదు, ఎలా ఉన్నారు అందరూ? హాయ్. హాయ్ చెప్పు. హాయ్ గైస్. ఈడికి నేను వీడియో తీద్దామని నేను ప్లాన్ వేస్తే ఆడేమో నా దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకొని ఆడు నాకు వీడియో తీసేస్తాడంట. కానీ ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరాకి తిప్పడం రాలేదు ఆడికి. అందుకనేసి అలా పట్టుకొని చూస్తాడు ఎలా తిప్పాలని చెప్పేసి. చివరికి తిప్పడం రాక అలాగే ఫ్రంట్ కెమెరా నా సైడ్ ఉందనుకొని ఆడు వీడియో తీసేస్తాడు. పద బ్యాట్ బాల్ ఏది? పద పట్టుకుని పద కిందకి పద. రే అది కాదు, బ్యాట్ ఏది? బ్యాట్ 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 ఏది? బ్యాట్ పట్టుకో పద కిందకి. కిందకి వెళ్ళి క్రికెట్ ఆడుకుందామా? పదా. ఆ బాల్ వదిలే, ఇది పట్టుకో. బాల్ వదిలే. నాకు బ్యాటింగ్. మన ఇండియా మొత్తం అంతే, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు క్రికెట్ అంటే ఫస్ట్ బ్యాటే కావాలంట. ఫస్ట్ ఈడికి కూడా చూడండి, నాకు బాల్ ఇచ్చేసాడు, బ్యాట్ పట్టుకొని పరిగెట్టేస్తాడు. చెప్పులేదు ఎత్తుకుంటుందా? ఎత్తుకుంటుందా? ఎత్తుకుంటా. పద అయితే పద. ఈడుకున్న ముందు జాగ్రత్తలు కొంచెం మనకున్న ఎప్పుడో బాగుపడిపోతుందండి. కిందకి వెళ్ళడానికి కూడా చెప్పులు ఏ వేసుకోవాలని కూడా ప్రీ ప్లాన్ అనుకున్నాడు. నేను ఏవి వేసుకోరా అని చెప్తే నేను చెప్పిన వేసుకోడంట, అడిగి నచ్చినవి వేసుకుంటాడంట. అవి కాదు, ఇవి 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 ఇది వద్దు, బాలే, ఇది బాలే. అది లోన్ పెట్టే. ఆ చెప్పు, ఆ చెప్పు లోన్ పెట్టే. ఆ చెప్పు లోన్ పెట్టు, అది లోన్ పెట్టు. డోర్ వేసే. పదా లిఫ్ట్లో వెళ్దామా? చెప్పులు గట్ట వేసుకొని మనోడు గ్రౌండ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. కింద క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళడానికి మొత్తం రెడీ అయిపోయి కిందకి సినిమాలో స్టైల్గా బ్యాట్ వెనక్కి ఎట్టుకొని కిందకి ఒక్కొక్క అడిగేసుకొని బ్యాట్ ఈడ్చుకుంటూ వెళ్తాను చూడండి స్టైల్గా. బ్యాట్ పట్టుకోవాలా? పదా మరి. పైన బ్యాట్ తీసుకుంటే అందరిలాంటి ప్లేయర్ అనుకున్నా కానీ కిందకు వచ్చిన తర్వాత బ్యాట్ ఆడినంటే ఇస్తాడు. చాలా మంచోడు అండి బోధిన్గూడు అంతే మంచోడు అంటే బోధిన్గూడు అయిన. గూగుల్లోకి వెళ్ళి గుడ్నెస్ అని కొడితే బోధిన్గూడు పేరే ఫస్ట్ వస్తుంది.
కిందకు వచ్చి అలసిపోయి ఆడేస్తాడు అనుకుంటే 2 బాల్ వేసాడు. 2 బాల్ వేసిన తర్వాత అటు వెళ్ళిపోయాడు. ఫస్ట్ బాల్ వేసాడు, మనం ఓ చేతిలో ఫోను ఓ చేతిలోనే బ్యాట్ పట్టుకుని ఆడేస్తున్న బాల్ కొడేసాము. ఆడేట్ చేసాడు 2 బాల్కి, ఆడికి మోజంతా తీరిపోయింది. ఇంకా ఆట మీద ఇంట్రెస్ట్ పోయి ఫుట్బాల్ ఆడుతాడు. ఫుట్బాల్ అంటే కొత్తగా ఫుట్బాల్ ఆడి తేలేదండి, ఈ క్రికెట్ బాల్ తోటి ఫుట్బాల్ ఆడేస్తాడు చూడండి ఆడు. చూడండి వీడు బాల్ వేయమంటే మామూలుగా ఇట్లా చెయ్యి తిప్పేస్తాడండి. పెద్ద ప్లేయర్ అయిపోతాడు పెద్ద అయితే మాత్రం వీడు ఖచ్చితంగా. కానీ అదే బుద్ధులు ఏడనుకుంటారా, అందరికి ఉన్న బుద్ధులేనండి. బాల్ కొట్టేసిన తర్వాత బాల్ తేయడానికి వెళ్ళడానికి మాత్రం చాలా బద్ధకం వచ్చేది కదా. మనోడు కూడా చూడండి లేజీగా మెల్లిగా సాఫీగా వెళ్తాడు. వాళ్ళ నాన్న బైక్ గురించి అడిగితే ఏంటంటాడు చూడండి మీరు. బాల్ ఇచ్చి బ్యాట్ తీసుకో. డాడీ బైక్ ఏది? డాడీ బైక్ ఏది? లేదా డాడీకి బైకు ఏది? కదా డాడీ బైక్ చూపించు. అక్కడ ఉందో ఏది డాడీ బైక్? పైకి వెళ్ళిపోదామా? బ్యాట్ ఇదిగో, బ్యాటింగ్ ఆడవు మరి నువ్వు. బ్యాట్ ఇదిగో, బ్యాటింగ్ వద్దా? పదా అయితే. వీడి నా దగ్గర నడ్డానికి వేసుకునే చెప్పులు కంటే వీడి దగ్గర తొక్కడానికి సైకిళ్ళే ఎక్కువ ఉన్నాయండి. వెళ్ళి తీసుకురారంటే రూమ్లోకి వెళ్ళాడు, ఎంతకి రావట్లేదు. చూడండి చాలాసేపు మమ్మల్ని వెయిట్ చేయించిన తర్వాత బండి అయితే పట్టుకుని వచ్చాడు. ఎవడన్నా సైకిల్ తీసుకురారా అని చెప్తే తొక్కుంటూ తీసుకుని వస్తాడు. మన రూటే సపరేట్ కదా, అందుకని చెప్పి నడిపించుకొని మన ముందు వరకు వచ్చాడు. మనం వీడియో తీస్తామని తెలిసి బండి ఎక్కిపోయిన తర్వాత తొక్కుంటూ వచ్చి నన్ను గుద్దుతాడు. మనోడికి ఏంటంటే కొత్త స్టైల్ అండి. మనోడిది ఏంటంటే ఎవడైనా బ్రేకులు కాల్తో ఆపుతాడు కదా చిన్నపిల్లలు, మనోడు అలా కాదు, న్యూటన్ లా ఉంటుంది కదా, ఎవ్రీ యాక్షన్ అంటే ఈక్వల్ రియాక్షన్ అనేసి ఒకలా ఏదో చెప్పానండి. అదే మనోడు బండి తొక్కుంటూ వెళ్ళి గోడను గుద్దుతాడు. ఈ ఫోర్స్ వెళ్ళి ఆ ఫోర్స్ దగ్గర క్యాన్సిల్ అయిపోయి చివరికి బండి అయిపోద్ది అనేసి మనోడు. చూడండి ఎన్ని బోళ్ళు ఉన్నాయి మనోడు, 3 సైకిళ్ళు. ఇంక బర్త్డేకి వాళ్ళ నాన్న కొత్తగా ఒక సైకిల్ కొంటాడంట. సైకిల్ కాదు, డైరెక్ట్ కారు ఉంటుంది కదా, రిమోట్ కారు, అందులో కూర్చుంటే రిమోట్ నొక్కితే ముందుకు వెళ్తుంటాడు. ఆ కారు కొంటాడంట వాళ్ళ డాడీ ఈ బర్త్డేకి. మనం టైంలో చూడండి మనకైతే అప్పుడులోని సైకిలే మామూలు పెద్ద సైకిల్ తొక్కుండోళ్ళు. మనం వీడికి చూడండి ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి. వీటితో పాటు ఫుల్ బొమ్మలు ఉంటాయండి వీడికి. చూడండి ఎలిఫెంట్, పికాచు. రీసెంట్గా పాల్వంచం నుంచి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి వాళ్ళ నాన్న వాడి కోసం అయితే బొమ్మలు తెచ్చాడు. ఎన్ని ఉన్నాయి చూడండి. సైకిల్కి బొమ్మ ఎట్టాడు, సూపర్ మ్యాన్, ఎలిఫెంట్, అక్కడ స్పైడర్ మ్యాన్. చూడండి వీడికి వన్నిటిలో స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం అంట, అందుకని స్పైడర్ మ్యాన్ తోటి ఆడుకుంటాడు ఎప్పుడు. పౌడర్ అర్థం దగ్గర అందినాడు దొరికింది వీడికి, అందుకే పౌడర్ కన్ని పట్టుకుని వచ్చేసాడు. అదంట మొహానికి రాసుకొని నన్ను పూచని భయపెడతాడంట. పూచాడంట, నాకు కూడా రాస్తాడంట, నేను కూడా పూచి అయిపోతున్నానంట, మా ఇద్దరు పూచోళ్ళమంట, అందరిని భయపెట్టాలంట. మనల్ని కూడా ఆడు బూచీ మేకింగ్ ప్రాసెస్లోనైతే ఇన్వాల్వ్ చేస్తాడు. మనల్ని కూడా పిలిచి పౌడర్ రాసేస్తాడు మొహంతో పాటు. మొహానికి ఒక్కదానికి కాదండి, మొహానికి, బుర్రకి, షర్ట్లోని మొత్తం రాసేస్తాడు. దెబ్బకి అవతలోడు జడిసిపోలేను కదా, ఫుల్ మేకప్ కొట్టేస్తాడు మనకు కూడా. చూడండి ఫుల్ డెడికేషన్ తోటి చేస్తాడండి, అంత డెడికేషన్ ఉంది మనోడికి. ఇంకా రాయవా మరి కొంచెం థ్యాంక్ యూ. కొంచెం నాకు
నాకు ఇటు నాకు తినిపి. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నా బర్డ్స్ మాత్రం వచ్చినప్పటి నుంచి వదలట్లేదు అసలు. ఒక బడ్డ ఒక సైడ్ ఇసిరేస్తాంటే నేను వెళ్ళి ఎత్తుక్కొని తెచ్చుకుంటూ మళ్ళీ పెడుతుంటే మళ్ళీ ఇసిరేస్తాంటే ఇల్లులో వీడేటో అనిపెత్తరు కదా ఈ బర్డ్స్ని అయితే మాత్రం. వీడు చూసింది చాలేరా బాబు, ఇంకెంత చూస్తావు, వీడియో అయిపోయింది అంతే. కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.